ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. మనకి ఆగస్టు నెల కృష్ణాష్టమి మరి రాబోయే శ్రావణ మాసం కదండి. చేత ఆ కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక. ఈ ఆగస్టు నెలలో మన రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి? అనుకూలంగా ఉంటే వేగంగా పెడతాం, అనుకూలంగా లేకపోతే దానికి పరిహారం చేసుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం మరింత శక్తితో మరింత ప్రయత్నంతో ముందుకు పెడతాం, విజయం సాధిస్తాం. అంటే జ్యోతిష్యం ఎప్పుడు కూడా మనకి విజయం సాధించడానికి ఒక మార్గదర్శికగా ఉంటుంది. నువ్వు ఇలా పెడితే నీకు మంచి జరుగుతుంది, ఇలా వెళ్ళొద్దు అని నిషేధిస్తూ ఉంటుంది. మరి జ్యోతిష్యం అనే పదానికే కాంతి అనే అర్థం. లైటింగ్ మనల్ని నడిపిస్తుందా? మనమే నడవాలి. ఆ విధంగా మనకి ఆగస్టు నెలలో గ్రహాల యొక్క సంపుటి చాలా అనుకూలంగా ఉన్నది. తద్వారా మన రాశుల ఫలితాలు మనం తెలుసుకుంటూ దానికి సంబంధించినటువంటి సులభమైన పరిహారాలను ఆచరిస్తూ మనోధైర్యంతో, మానసికమైన ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుద్దాం. మన రాశి గురించి తప్పకుండా తెలుసుకుందాం. కుంభరాశి. ఆగస్టు నెలలో కుంభరాశి వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రతి పని కూడా నేను చేయగలననే ధైర్యం ఉంటుంది. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. అన్నీ ఉంటాయి. పాపం కావలసిన డబ్బు కష్టం, శ్రమ ఎక్కువ, ఈ రెండు ఉంటాయి. రూపాయికి రూపాయిన్నర ఖర్చు, ఊహించిన ఖర్చులు వస్తూ ఉంటాయి. సంతానపరమైన ఖర్చులు, ఏదో ఖర్చులు 10 రూపాయలు ఉంటే 30 రూపాయలు ఖర్చు కనపడుతూ ఉంటుంది. అక్కడ శ్రమ 1-3 సార్లు చేస్తే కానీ శ్రమ ఉండదు. ఎంతో అసంతృప్తి, చికాకు, శ్రమ ఇవన్నీ ఉంటాయి. అంచేత మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. శ్రమ తక్కువగా ఉంటుంది. ఆలోచనలతో పెడితే శ్రమ తగ్గుతుంది, ఆలోచన లేకపోతే శ్రమ ఎక్కువ అవుతుంది. మరి ఈ రాశి వారికి ఏనాటి శని ద్వితీయ స్థానంలో, శని రాశిలో రాహువు, షష్టంలో గురుడు. గ్రహాల యొక్క బలం అన్నది ఎలా ఉంది అంటే మిశ్రమైనటువంటి బలాలు కనబడుతున్నాయి. అటువంటప్పుడు విద్యార్థులు ఉన్నారనుకోండి, చాలా బాగా చదవాలి. భవిష్యత్తులో మంచి ర్యాంక్ వస్తుంది. రాజకీయ నాయకులు ఎక్కువ కష్టపడాలి. వృత్తుల వారు ఆయా వృత్తులు చేసేటప్పుడు రూపాయికి 10 రూపాయే వస్తుంది అని అనుకుని మీ యొక్క ప్రయత్నంతో ముందుకు వెళ్ళండి. వ్యాపార పరంగా కూడా అంతే. కొత్త వ్యాపారాలు చేయొద్దు, కొత్త పార్ట్నర్షిప్ చేయొద్దు. బిజినెస్ డెవలప్మెంట్ చేయడానికి తెలియని విషయాలకి మీరు వెళ్ళకండి. తెలిసేవి మాత్రం చేయొచ్చు, తెలియని వాటికి మనం మాత్రం చురుగ్గా వెళ్ళకూడదు. ఎవరో వచ్చి మీకు హెల్ప్ చేస్తాను, లేకపోతే అది చేస్తాను, ఇచ్చేస్తాను అంటాడు. మనం వెళ్ళి గమ్మును పెట్టుబడి పెట్టామనుకోండి, మనం డబ్బులు పోతాయి. ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటాడు ఒకడు, అవి నమ్మొద్దు. ఇలా మనల్ని ప్రలోభ పెట్టేవారు ఎక్కువ ఉంటారనే విషయాన్ని గుర్తించండి. ఆ ప్రలోభకు లోన్ అవ్వకండి. తల్లిదండ్రులు అనుకుంటారు పాపం పిల్లలు సెటిల్ అయిపోతారు కదా అనుకుని డబ్బులు ఇస్తారు. అటువంటి పనులు చేయకండి. ఈ కుంభరాశి వారికి అలా లాస్ అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ కుంభరాశి తర్వాత రాశి మీన రాశి వారికి కూడా అంతే. అంచేత ఇలా మనం ఏదో వస్తుందని ఏమి ఆలోచన చేయకండి. తప్పనిసరిగా మీకు అనుకూలమైన ఫలితాలు తొందరలో రాబోతున్నాయి. దానికోసం నిరీక్షించండి. ఈ ఆగస్టు నెల మొట్టమొదటి 15 రోజులు చాలా బాగుంటుంది, తర్వాత 15 రోజులు సామాన్యంగా ఉంటుంది. సంఖ్యల్లో ఎక్కువగా మీరు 5 6 వాడండి.
రంగుల్లో గ్రీన్ కూడా వాడుతూ ఉండండి. గ్రీన్, తెలుపు కూడా ఎక్కువగా వాడండి. ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయండి. శని భగవానుడికి ప్రదర్శనాలు చేయండి. శనికి తైలాభిషేకాలు చేయండి. శని స్తోత్రం చేయండి. కాకులకి, చీమలకి పంచదార ఆహారం పెట్టండి. కాకులకి తినే అట్టు ముక్కలాంటివి ఏమైనా పెట్టచ్చు, తప్పులేదు. అలాగనే మీరు శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయండి. శివాలయాల్లో దీపం పెట్టడానికి నూనె ఇవ్వండి. మంచి ఫలితాలు ఉంటాయి.